లాస్ట్ క్లాస్ లో మనం సెట్ థియరీలోని డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ వరకు నేర్చుకున్నాం. సో దాని తర్వాత కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఎ సెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో మనం నెక్స్ట్ నేర్చుకునేదండి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకే, సో ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటో చూద్దామండి ఒకసారి క్లియర్ గా. సో ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ని ఏ డెల్టా బి తో డిఫైన్ చేస్తారు. దీనికి మేజర్ గా అయితే ఫార్ములా ఇదే డెఫినేషన్ అండి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దీన్నే మనం సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటారు. సో సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ డెల్టా బి అనే వాల్యూ కావాలి. సో ఏ డెల్టా బి కి ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని చెప్తారు. ఓకే, సో ఆ ఫార్ములా ద్వారా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దామంటే. సో ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఇలా ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను నేను. సో ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాం అండి. ఏ అనే సెట్ ఉంటుంది, అలాగే బి అనే సెట్ ఉంటుందండి. ఇలా రెండు సెట్స్ ఉంటాయి. సో ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి, ఏ అనే సెట్ లో ఈ బి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా రిమూవ్ చేసేయాలండి. అంటే దీన్ని మాత్రమే తీసుకోవాలి. దీన్ని మనం ఏ మైనస్ బి అంటారు. సో ఏలోంచి బిని కంప్లీట్ గా తీసేయాలన్నమాట. ఈ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేయాలండి. ఈ మొత్తాన్ని రిమూవ్ చేస్తే ఏదైతే ఉంటుందో దాన్ని ఏ మైనస్ బి అంటారు. అలాగే బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఏం చేయాలి, ఏ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. ఇది మొత్తం రిమూవ్ చేసేస్తే బిలో ఈ పార్ట్ మాత్రమే ఉంటుంది. దీన్ని బి మైనస్ ఏ అంటారు. ఓకే, సో ఏ మైనస్ బి, బి మైనస్ ఏ చేస్తాం కదా, దానికి యూనియన్ అంటే ఇది ఇది కలిపి తీసుకోవాలని అర్థం. అంటే ఇందులో ఉన్నవి ఇందులో ఉన్న మొత్తం అన్ని కన్సిడర్ చేయాలి. అంటే ఏ పార్ట్ చూడట్లేదండి, మధ్యలో ఈ పార్ట్ ఒక్కటే వదిలేసాం, మొత్తం అంతా తీసుకుంటున్నాం అండి. సో ఇది మొత్తం కన్సిడర్ చేస్తే దీన్ని ఏమంటారంటే ఏ యూనియన్ బి అంటారు. మొత్తాన్ని కన్సిడర్ చేస్తే ఇందులో మనం ఏ పార్ట్ ను వదిలేస్తున్నాం, ఓన్లీ ఇంటర్సెక్షన్ పార్ట్. సో ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ ను వదిలేస్తున్నాం. సో ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో అది అదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మాట. సో సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ని ఇలా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది డయాగ్రామ్ ని బేస్ చేసుకొని వేస్తున్నానండి. ఈ మొత్తం అంతటిని ఏమంటారు, ఏ యూనియన్ బి అంటారు. మనం ఈ పార్ట్ ఒక్కటే ఎక్స్క్లూడ్ చేసామండి, కాబట్టి ఈ పార్ట్ ఒక్కదాన్ని వదిలేయండి, ఇంటర్సెక్షన్ వదిలేసాం. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దీన్ని ఏ డెల్టా బి అంటారు. సో ఏ డెల్టా బికి మేజర్ గా ఫార్ములా అయితే ఏంటి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో దాన్ని ఒక వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసిన తర్వాత సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ మనం ఆల్టర్నేట్ గా దానికి వేరే ఫార్ములా చెప్పొచ్చు. ఏంటది, మొత్తం అంతటిని ఏ యూనియన్ బి అంటారు, మధ్యలో ఉన్న ఈ పార్ట్ మాత్రమే వదిలేసాం, అది తీసేసాం. సో ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్తామండి. సో ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్ కి మనకి పర్టికులర్ గా ఫార్ములా అండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం సిమెట్రిక్ డిఫరెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయడం రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ సిమెట్రిక్ డిఫరెన్స్ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని మనం చేద్దామండి. చూడండి, ప్రాబ్లమ్స్ కి వచ్చాం అనుకోండి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కి. సో ఏమైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏ అనే సెట్ లో నేను ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను 2 3 5 7. అలాగే బి అనే సెట్ లో ఎలిమెంట్స్ తీసుకున్నానండి 1 3 5 7 9. సో దీనికి మనకి ఏం కాలిక్యులేట్ చేయాలంటే ఏ డెల్టా బి అనే దాన్ని కాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఏ డెల్టా బి. సో మరి ఏ డెల్టా బి కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఏ డెల్టా బికి మనం రెండు ఫార్ములాలు నేర్చుకున్నాం. ఒకటి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, అదొక ఫార్ములా యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా కూడా వాడొచ్చండి. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం చూద్దాం. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూజ్ చేయొచ్చు, లేదా ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ వాడొచ్చు. సో ఏ మైనస్ బి అంటే చూడండి ఈ ఫార్ములా వాడొచ్చు కదా, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు అండి. ఓకే, సో ఏ మైనస్ బి అంటే ఏం నేర్చుకున్నామండి, ఏ మైనస్ బి చెయ్యాలి అంటే రెండింట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ వదిలేసి ఫస్ట్ సెట్ లో మిగిలిన రాయాలి. సో ఈ రెండింట్లో కామన్ గా ఏమున్నాయో చూద్దాం. 3 అనే ఎలిమెంట్ కామన్ గా ఉంది. ఓకే, 5 అనే ఎలిమెంట్ కూడా కామన్ గా ఉంది. అలాగే 7 కూడా కామన్ గా ఉందండి. సో ఈ కామన్ గా ఉన్న వదిలేయాలి. కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ వదిలేసి ఫస్ట్ సెట్ లో మిగిలినవి రాస్తే దాన్ని ఏ మైనస్ బి అంటారు. మరి ఫస్ట్ సెట్ లో ఏం మిగిలింది, 2 ఒకటే మిగిలింది, ఇంకేం మిగలలేదంటే. సో ఫస్ట్ సెట్ లో మిగిలింది ఓన్లీ 2. సో 2 మాత్రమే మిగిలింది. సో 2ని రాసాం. యూనియన్. మరి బి మైనస్ ఏ అంటే ఏంటండి, సో ఈ రెండిట్లో కూడా కామన్ గా ఉన్న వదిలేసి ఫస్ట్ సెట్ ఇక్కడ బి కదా, బిలో మిగిలినవి ఏంటి 1 9 రాయాలంటే. ఓకే, సో దీనికి యూనియన్ చేయాలి. దీనికి యూనియన్ అంటే ఏమవుతుందండి 2 1 9. ఇది మనకి ఫైనల్ గా ఏ డెల్టా బి యొక్క వాల్యూ అండి. అంటే ఏ డెల్టా బి చెయ్యాలంటే ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి యూనియన్ చెయ్యాలి. దాన్ని ఏ డెల్టా బి అంటారు. అయితే దీన్ని ఇంకా సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడైనా ఏ డెల్టా బి అడిగినప్పుడు కామన్ గా ఉన్న వదిలేయండి.
ఇందులో ఉన్నవి కామన్ గా ఉన్న వదిలేసి ఇందులో మిగిలినవి కలిపి రాసేయడమే, అదే ఏ డెల్టా బి అంటే. సో ఇందులో 2 ఉంది, ఇందులో 1 9 ఉంది, అవన్నీ రాసిస్తే ఏ డెల్టా బి వచ్చేస్తుందండి. రెండు సెట్స్ లో కామన్ గా ఉన్న వదిలేసి రెండు సెట్స్ లో మిగిలినవన్నీ రాస్తే దాన్ని ఏ డెల్టా బి అంటారు. ఫస్ట్ సెట్ లో మిగిలినవి రాస్తే ఏ మైనస్ బి అంటారు, సెకండ్ సెట్ లో మిగిలినవి రాస్తే బి మైనస్ ఏ అంటారు. సో యూనియన్ ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి యూనియన్ ఏ డెల్టా బి, అంటే రెండు సెట్లలో మిగిలినవి రాసేయాలి. సో రెండు సెట్లలో మిగిలినవి రాస్తే దాన్ని ఏ డెల్టా బి అని చెప్తారు. సపోజ్ కి మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మరొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఏ డెల్టా బిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ అనే సెట్ లో అండి 2 4 6 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్ లో బి అనే సెట్ లో 2 4 7 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏ డెల్టా బి కావాలనుకోండి. ఏ డెల్టా బి అంటే ముందు కామన్ గా ఉన్న రౌండ్ అప్ చేయండి. ఓకే, కామన్ గా ఉన్నవి రౌండ్ చేసేస్తున్నానండి. కామన్ గా ఉన్న రౌండ్ చేస్తే ఇందులో మిగిలినవి దాన్ని ఏ డెల్టా బి అంటారు, 6 7. సో డైరెక్ట్ గా రాసేయచ్చు. సో రెండిట్లో కామన్ గా ఉన్నవి వదిలేసి ఇందులో మిగిలినవి రాయడమే. సో రాస్తే మనకు వచ్చేదాన్ని ఏమని చెప్తారండి, ఏ డెల్టా బి. ఎందుకంటే మనం ఏ డెల్టా బికి ఇంకొక ఫార్ములా నేర్చుకున్నాం, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని. అంటే కామన్ గా ఉన్న వదిలేస్తున్నాం, ఆ పార్ట్ తీసుకోవట్లేదు, అది ఎంటీ పార్ట్, మిగతావన్నీ రాయొచ్చు. సో కామన్ గా ఉన్న పార్ట్ వదిలేసి రెండు సెట్లలో మిగిలినవి రాస్తే దాన్నే మనం ఏమని చెప్తామంటే ఏ డెల్టా బి అని చెప్తారు. సో అది ఏ డెల్టా బి యొక్క కాలిక్యులేషన్ అండి. సో ఏ డెల్టా బి ఎలా చేయాలి, రెండు సెట్స్ లో కామన్ గా ఉన్న వదిలేసి రెండు సెట్స్ లో ఏవైతే మిగులుతాయో అవన్నీ రాస్తే దాన్నే ఏ డెల్టా బి అంటారు. ఇది మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో అదేంటో చూద్దామండి. నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. ఇది ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అండి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో ఏంటి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే, దీన్ని యాక్చువల్ గా కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ కి వచ్చాం అనుకోండి, ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఏ కాంప్లిమెంట్ అంటే పవర్ లో ఇలా సి రాస్తాం అండి, ఏ కాంప్లిమెంట్ ఇలా డాష్ రాస్తే ఏ డాష్, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటారు. అయితే ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ కి ఇక్కడ మనకి డెఫినేషన్ ఏంటంటే మ్యూ మైనస్ ఏ, దీన్నే కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటారు. అసలు మ్యూ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్. మ్యూ అనేది ఏంటండి, యూనివర్సల్ సెట్, అన్నింటికంటే పెద్దది, ప్రతిదీ అందులో ఉంటుంది, అటువంటి సెట్ ని యూనివర్సల్ సెట్ అంటారు. అంటే ఉన్న సెట్స్ లో అన్నింటికంటే పెద్దది అవ్వాలి, మిగతావన్నీ దానికి సబ్సెట్స్ అవ్వాలి, రిమైనింగ్ వన్నీ సబ్సెట్స్ అయ్యి అది పెద్దది అవ్వాలి, అప్పుడే దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 సో ఆన్ ఇవన్నీ. ఓకే, అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 సో ఆన్ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. అలాగే కాంపోజిట్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ 4 6 8 9 ఇవి కాంపోజిట్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ అంటే 1 4 9 ఇవి స్క్వేర్ నెంబర్స్. క్యూబ్ నెంబర్స్ అంటే 1 8 27 ఇవి క్యూబ్ నెంబర్. చూడండి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ కూడా దీనికి సబ్సెట్. ఓకే, అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది, అంటే వీటన్నిటికీ ఇది పెద్దది. ఓకే, అంటే ఇవన్నీ దీనికి సబ్సెట్స్ అవుతున్నాయి కాబట్టి ఇది సూపర్ సెట్ ఆఫ్ ఆల్ దీస్. సో అలాగే ఏదైతే పెద్ద సెట్ ఉంటుందో మిగతావన్నీ దానికి సబ్సెట్స్ అవ్వాలి, అదే పెద్ద సెట్ అవ్వాలి. అటువంటి సెట్ ఏదైతే ఉంటుందో దాన్నే యూనివర్సల్ సెట్ అని చెప్తారండి. సో అటువంటిది యూనివర్సల్ సెట్ మాట. యూనివర్సల్ అంటే అన్నింటికంటే పెద్దది, అక్కడ ఇచ్చిన అన్ని సెట్స్ దానికి సబ్సెట్స్ అయి ఉంటాయి, అది సూపర్ సెట్ అవుతుంది అన్నమాట మిగతా అన్నింటికి కూడా. అలాగే ఏదైతే సెట్ ఉంటుందో దాన్నే యూనివర్సల్ సెట్ అని చెప్తారు. సో అయితే యూనివర్సల్ సెట్ లోంచి ఏ అనే సెట్ ని మైనస్ చేస్తే ఆ మిగతా ఏవైతే ఉంటాయో దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటారు. సో దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేసాం అనుకోండి, ఒక సెటే కదా ఉంటది, ఇలా రాయాలి. ఈ బాక్స్ మొత్తం యూనివర్సల్ సెట్ అన్నమాట మనకి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ కాంప్లిమెంట్ కావాలంటే ఈ యూనివర్సల్ సెట్ లోంచి ఇది ఏ. ఓకే, ఇది తీసేయాలండి, అంటే ఇందులో ఉన్నవే రాయాలి మీరు, ఏలో ఉన్న రాయకూడదు. ఓకే, ఏలో ఉన్న వదిలేసి, అంటే ఏలోని మ్యూలోని కామన్ గా ఉన్న వదిలేస్తున్నాం అన్నమాట మనం. అంటే ఈ పార్ట్ లో వచ్చే ఏ ఎలిమెంట్ తీసుకోకూడదు, మిగతా ఎలిమెంట్స్ అన్నింటినీ కన్సిడర్ చేయాలి, దాన్నే ఏ కాంప్లిమెంట్ అంటారు. అంటే ఏ మొత్తాన్ని రిమూవ్ చేసి అన్నమాట, యూనివర్సల్ సెట్ లో ఏం తీసేసి మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే రాయాలి. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. మ్యూ అనే సెట్ లో ఎలిమెంట్స్ 1 2 3 4 సో ఆన్ ఇలా అన్ని నెంబర్స్ ఉన్నాయండి. తర్వాత ఒక సెట్ తీసుకుంటున్నాను, ఇందులో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు నాకు ఏ కాంప్లిమెంట్ కావాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, మ్యూ మైనస్ ఏ, కామన్ గా ఉన్న వదిలేసి. ఓకే, ఫస్ట్ సెట్ మ్యూలో మిగిలి రాయాలి. కామన్ గా ఏముంటాయి, ప్రైమ్ నెంబర్స్ కామన్ గా ఉంటాయి, అవి తీసేసాం అనుకోండి, ఇంకేం మిగిలిపోయింది, పైన 1 కూడా మిగిలిపోద్దండి. తర్వాత 4 నెక్స్ట్ 6 8 9 ఇలాంటి కాంపోజిట్ నెంబర్స్ తో పాటు 1 కలిపి ఉంటుంది, దీన్ని ఏ కాంప్లిమెంట్ అంటారు. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే
యూనివర్సల్ సెట్ కి ఈ సెట్ కి కామన్ గా ఉన్నవన్నీ వదిలేసి ఫస్ట్ సెట్ లో మిగిలినవి రాయాలి. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అనేది కూడా డిఫరెన్స్ దేనికి, యూనివర్సల్ సెట్ కి వాడి ఇచ్చిన సెట్ కి డిఫరెన్స్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏమని రాయాలంటే మ్యూ మైనస్ ఏ అని రాయాలి. సో యూనివర్సల్ సెట్ లో ఏని మైనస్ చేస్తే అప్పుడు ఫస్ట్ సెట్ లో మిగిలినవి ఏవైతే ఉంటాయో దాన్నే ఏ కాంప్లిమెంట్ అని చెప్తారు. ఓకే, సో ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో ఇవి మేజర్ గా ఆపరేషన్స్ మాట. ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్ ఒక ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్, యూనియన్ ఆఫ్ ఏ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆపరేషన్స్. సో యూనియన్ అంటే ఏం చేస్తాం, రెండింటిలో ఉన్న కలిపి రాస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండింటిలో కామన్ గా ఉన్న రాస్తాం. డిఫరెన్స్ ఆఫ్ ఏ సెట్స్ అంటే ఏం చేస్తాం, కామన్ గా ఉన్న వదిలేసి ఫస్ట్ సెట్ లో మిగిలిన రాస్తాం. మరి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, కామన్ గా ఉన్న వదిలేసి ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ రెండింటిలో మిగిలిన రాయాలి. మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటి, కామన్ గా ఉన్న వదిలేసి యూనివర్సల్ సెట్ లో ఏవైతే మిగులుతాయో అవి మాత్రమే రాస్తాం. దాన్నే ఏమని చెప్తారంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అని చెప్తారు. ఇంకా మనం ఫర్దర్ గా ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయండి, కండిషన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ కండిషన్స్ అనేవి మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుంటాం.